మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాకు ఎక్కువగా కూడా కష్టాలు వస్తూ ఉన్నాయి, ఇంట్లో అంత నెగిటివ్ ఉంది అని అనుకునేటువంటి వారు ఒక చిన్న పరిహారం చేయండి. ప్రతిరోజు కూడా మీరు రావి చెట్టు ప్రదక్షిణ, ప్రతిరోజు రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ కొంత పంచదారను రావి చెట్టు మొదట్లో వేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ మీరు 47 రోజుల నుండి 3 నెలల వరకు కూడా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి, రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి, కొంత పంచదార చెట్టు మొదట్లో వేయాలి, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి ఆ చెట్టు కింద కూర్చొని జపం చేయాలి 108 సార్లు. జపం చేసి ఆవ నూనెతో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అటు పిమ్మట ప్రతి శుక్రవారం కూడా 5 శుక్రవారాలు ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకొని అందులో కొంత రాళ్ళ ఉప్పు, నవధాన్యాలు వేసి, కొంత పచ్చకర్పూరం పెట్టి, చిటికెడు పసుపు కుంకుమ వేసి, ఒక 4 లవంగాలు వేసి, చక్కగా కూడా దాల్చిన చెక్క కూడా వేసి, అందులో సినిమన్ ఒక మూటలాగా కట్టి దీనిని ప్రతిరోజు శుక్రవారము ఆ రావి చెట్టు వరకు తీసుకెళ్ళాలి, రావి చెట్టు వద్ద పెట్టాలి, ప్రదక్షిణ చేయాలి, జపం చేయాలి, ఓం నమో భగవతే వాసుదేవాయ అని దీపారాధన చేయాలి, ఆ మూటను ఇంటికి తీసుకొని రావాలి. ఇట్లా 5 శుక్రవారాలు, ఇక్కడ 47 రోజులు ఇది వెళ్ళాలి. కేవలం శుక్రవారం మాత్రము ఈ మూటను తీసుకొని వెళ్ళాలి. ఇదే మూట 5 శుక్రవారాలు అయిన తర్వాత సింహద్వారానికి కట్టండి. ఇది 5 శుక్రవారాలు అయిన తర్వాత లేదా 3 శుక్రవారాలు సింహద్వారానికి కట్టడం వల్ల ఇంట్లో ఎలాంటి దుష్టశక్తి ఉన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము విపరీతంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఒక వర్షం లాగానే ఇక డబ్బులు వర్షం పడితే ఎట్లా ఉంటుందో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా చేయాలి. ఎందుకంటే మార్వాడి వాళ్ళు ఎక్కువగా కూడా రావి చెట్టుకు పూజించినంత ఎవరు పూజించరు, వారు విపరీతంగా పూజిస్తారు. వారు ఇంకా అభిషేకం పెసరపప్పుతో కావచ్చును, బియ్యంతో కావచ్చును, కొన్ని అది మరొక వీడియోలో చెప్తాను. ఆ విధమైనటువంటి అభిషేకాలు కొన్ని పప్పులతో కూడా చేయడం వల్ల ధన ధాన్య సమృద్ధి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు ఒక శుక్రవారం రోజు 5 శుక్రవారాలు కూడా మనం చెప్పినటువంటి వస్తువులతో మూట కట్టి 5 శుక్రవారాలు అయిన తర్వాత దీన్ని ఇంటి సింహద్వారానికి కట్టాలి పైన. ఇక 47 రోజుల నుండి 3 నెలల లోపు, 47 నుండి సుమారుగా 108 రోజులు ఏం చేయాలి అంటే రావి చెట్టుకు ప్రదక్షిణ. ఈ విధంగా చేయడం వల్ల జాతకంలో ఎలాంటి దోషాలున్నా, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, మీకు ఎలాంటి ఇబ్బందులున్నా కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. కనుక ఎంతో నమ్మకంగా కూడా చేయండి ఈ విధమైనటువంటి. ఎందుకంటే కొందరు కొన్ని రెమెడీస్, కొందరికి నేను ఎప్పుడైనా చెప్తూ ఉంటా, కొందరికి కొన్ని రెమెడీస్ మాత్రమే పనిచేస్తాయి, అన్ని రెమెడీస్ అనేటువంటివి పనిచేయవు. ఎవరి జాతక రీత్యా గురువు బాగుంటే, శుక్రుడు బాగున్నా రెమెడీస్ అనేటువంటివి అద్భుతంగా పనిచేస్తాయి. గురువులు, శుక్రుడు గ్రహాలు కొంత మీ జాతకంలో ఇబ్బందిగా ఉంటే మాత్రము రెమెడీస్ అనేటువంటిది పెద్దగా మీకు అనుకూలంగా ఉండవు. సో అప్పుడు ఏం చేయాలి, ఒక స్టోన్ పెట్టుకోవాలి. అంటే ధనస్థానం ఏమంటే మీకు సమస్య ఏమిటి, వివాహానికి సంబంధించా, సంతానానికి సంబంధించా, లేదా మనకు ధనానికి సంబంధించా, ఇలాంటి పరిస్థితులు చూసుకొని ఆ పరిస్థితికి అనుగుణంగా అది ఏ స్థానంలో ఉంది, దాని అధిపతి ఎవరు అని చూసుకొని మీ వయసు ఎంత, మీ వయసును క్యాల్కులేట్ చేసుకొని మీకు ఒక లక్కీ నెంబర్ అనేటువంటిది, ఆ నెంబర్ ప్రకారంగా ఇక్కడ ఈ స్టోన్ యొక్క ఏదైతే మనం స్టోన్ చెప్తూ ఉన్నామో అది మరకతం కావచ్చును, లేదా వజ్రం కావచ్చును, వైడూర్యం కావచ్చును, అదేవిధంగా గోమేధికము కావచ్చును. ఇలా స్టోన్స్ ఎవరైతే తీసుకునేటువంటి వారికి
3.2 క్యారెట్సా, 2.8 క్యారెట్సా, 2.7 క్యారెట్సా, 3.9 క్యారెట్సా, 4.5 క్యారెట్సా, ఇట్లా ఆ సంఖ్య ఈ సంఖ్య కలుపుకొని మనం పెట్టుకోవడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మనం చెప్పినటువంటి యొక్క రెమెడీ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.